హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెనడా చిల్లీ ఆంధ్ర అక్క యూట్యూబ్ ఛానల్. 3 మినిట్స్లో విపింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలనుకుంటున్నారా? అది చూడాలి అనుకుంటే వీడియో అంతా చూసేసేయండి. ఈ వీడియోలో నేను 3 టిప్స్ చెప్పబోతున్నాను. ఆ టిప్స్ పాటించుకోవడం వల్ల మీకు విపింగ్ క్రీమ్ అనేది 3 మినిట్స్లో అయిపోతుంది. నేను చూపించే బీటర్కి 7 స్పీడ్ అండి. నేను ఇప్పుడు ఒక ఫోన్ చూపిస్తున్నాను. ఏంటి అనుకుంటున్నారో, దాంట్లో స్టాప్ వాచ్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేసుకొని చిల్డ్ విపింగ్ క్రీమ్ అది వేసుకొని చిల్డ్ బౌల్ తీసుకొని దాంట్లో హాఫ్ కప్ ఆఫ్ చిల్డ్ విపింగ్ క్రీమ్ వేసుకొని ఫస్ట్ లో స్పీడ్లో మనం స్లోగా విప్ చేస్తూ ఉండాలి. ఇలా విప్ చేయటం వల్ల ఏంటి అంటే, ఫస్ట్ ప్రెషర్ అనేది ఎక్కువ పడకుండా, వేడి ఎక్కువ వెళ్ళకుండా చిల్డ్ క్రీమ్లో క్రీమ్ అనేది త్వరగా విప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలాగ స్టాప్ వాచ్ పక్కన పెట్టుకొని ఫస్ట్ మినిట్ స్లోలో పెట్టుకొని సెకండ్ మినిట్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. మీది 7 బీటింగ్ అయితే కనుక మీరు పెట్టుకోవాల్సింది 3 to 4 మీడియం అనమాట. అదే మీది మామూలు 1 to 3 అయితే లో అనేది 1, 2 అనేది మీడియం, 3 అనేది హై. ఇప్పుడు చూసారా నేను చూపిస్తుంది. తర్వాత సెకండ్ బీటింగ్ తర్వాత ఇంకా మనకి స్టిఫ్ పిక్స్ రాలేదు. సో ఇంకొక మినిట్ కూడా మనం చేయాలి. ఇప్పుడు రీసెట్ చేసేసుకొని సైమల్టేనియస్గా ఫోన్లోనూ అండ్ బీటర్లో ఒకేసారి స్టార్ట్ చేయాలి. అది ఎలా స్టార్ట్ చేయాలో చూసేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు 7 బీటింగ్ అని చెప్పా కదా, ఇప్పుడు నేను హైయెస్ట్ స్పీడ్ పెట్టుకోవాలి. 6 పెట్టుకొని చేస్తున్నాను. ఎందుకు 6 పెట్టుకుంటున్నా? 7 పెట్టుకుంటే వేడి వచ్చేస్తుంది. ఆ వేడి వల్ల మనకి విపింగ్ క్రీమ్ అనేది కరిగిపోతుంది. సో మీకు స్టిఫ్ పిక్స్ రావు. సో అందుకని ఒక స్పీడ్ తగ్గించుకొని పెట్టుకుంటేనే మంచిది అనమాట. అందుకని ఇలాగా విప్ చేసేసిన తర్వాత మీకు మంచిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటివి మీకు కూడా వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు హాయ్ అని పింక్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను విపింగ్ క్రీమ్ని చెప్తాను. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు పింక్ చేయండి. నేను తప్పకుండా అవి చేయడానికి ట్రై చేస్తాను. వెరైటీస్ ఆఫ్ వీడియోస్ చేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పుడు చూసారా, అండ్ విప్పింగ్ అనేది ఒకటి డైరెక్షన్లో హై స్పీడ్లో కూడా నేను చేస్తున్నా. అందుకే నాకు చాలా ఫాస్ట్గా విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు కూడా ఇలానే చేయండి. మీ ఇంట్లో బేబీస్కి బర్త్డేకి కానీ, బాబుల బర్త్డేకి కానీ, దేనికైనా సరే మీరే ఇంట్లో ఈజీగా విప్పింగ్ క్రీమ్ చేయొచ్చు. ఇక్కడ బేకరీకి వెళ్ళాల్సిన పనే లేదు. ఇలాగ చేసుకుంటే అసలు బేకరీ స్టైల్ కాదు, ఇంట్లోనే చాలా బాగుంది అని చెప్పి మీరు లొట్టలు వేసుకుంటూ తింటారనమాట. దీనిది కేక్ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారా, విప్పింగ్ క్రీమ్ అనేది అసలు కిందకి పడట్ల.